అప్పుడు ఎంత అయిపోయిందని టైము రాత్రి 9 అయిపోయింది. అప్పుడు జాలారన్నాడు, తల్లి ఎంత పొద్దుపోయినాక వచ్చావు, పొద్దున్న నేను పడవ దాటుచున్నాను అని జాలారన్న అలసిపోయినాడు కదా. అప్పుడు అన్నాడు జాలారన్న, ఓ అక్క నవదాటి ఎంత పొద్దుపోయినాక వచ్చి నావ దాటిన పై ఒక అమ్మాయి స్త్రీ వచ్చి ఆడపడుచుని నేను దాటించలేనమ్మా అన్నాడు. అప్పుడు అంటే బంగారు తల్లి జగతల్లి, ఓ జాలారన్నా పొద్దుపోతుంది పొద్దుపోతుంది నావ దాటించబడ్డది. ఆ ఒక జాలార అన్నాడు, ఓ తల్లి అటు ఇటు నా టైంలో వచ్చి నన్ను రేవు దాటితో నవ దాటించబడ్డామని. అప్పుడు ఆ జాలార అన్నాడు, ఓ అక్క అలసిపోయి రాత్రి 9 నుంచి రేవు దాటించమని అలసిపోయినాను, నేను రేవు దాటించలేనాడు. ఈ మానవుడు ఎలా అయితే మాట అని చెప్పి ఆ బంగారు జగజ్జనని ఒక సంటి బిడ్డను తగలబెట్టుకుని ఇలా అయినా నా దారికి వచ్చాడని చెప్పి ఇలా అడుగుతుంది. మళ్ళీ అమ్మవారు, ఓ జాలారన్న సంటి బిడ్డ తల్లి పొద్దుపోయింది, సంకలో పిల్ల ఉంది. నేను ఉరికుడు వారి పాలెం అయ్యప్ప పడి పూజకి వెళ్ళాలి. స్వాములందరూ వచ్చారు, గురుస్వామి వారు పూజ మొదలెట్టి అభిషేకాలు మొదలెట్టాడు. నేను దాటించమని మరళాపతి మాలకుండా జాలారని. అప్పుడు జాలారన్నాడు, ఓ తల్లి పొద్దు నుంచి కోలేజ్ నేను అలసిపోయినాను, పైగా మన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాడు, పొద్దుపోయింది, రేపల్లాలన్నావు. రేపలు కాదు చెబుతా ఏంట్రా స్వామి, నాకంటే ముందు వచ్చావు. నువ్వు రేపళ్ళు అంటావు, ఆ బట్టి పోలు ఉంటావు, ఆ తెనాలు ఉంటావు, లేదా అదే ఉంది కదా, ఇక్కడ ఎక్కడుంటావు నీ ఇష్టం వచ్చి నువ్వు ఊరిపోతా. పైగా నేను ముందు వేసుకుని ఉన్నాను, సొక్కేసి ఉన్నాను, నేను దాటింది అన్నాడు. చొక్కేస్తున్నాను, నావగాని మధ్యలో ములిగిందని నువ్వు దాస్తావు, నీ దాస్తావు, నేను దాటిందని గట్టిగా చెప్పేసాడు. ఓరే మానవుడా, నువ్వు ఇలా మానవురా అని చెప్పి అప్పుడు
అమ్మవారి నిజ రూపాన్ని చెప్పి ఒరే జాలారన్న కామాక్షి భద్ర మీనాక్షి కాశీ విశాలాక్షి శ్రీశైల బ్రహ్మ ఆదిశక్తి రూపాన్ని చూపించింది మనాడు కొరికి పుట్టి ఓతలా దండాలమో